డిఎస్సి నియామక ప్రక్రియలో తీవ్ర అక్రమాలు జరిగాయని ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాలు, పలువురు అభ్యర్థులు ఆరోపిస్తున్న నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. డిఎస్సి అక్రమాలపై నిరసన వ్యక్తం చేస్తూ అమలాపురం కలెక్టరేట్ ఎదుట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైసీపీ అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా నైతిక బాధ్యతకు నిదర్శనంగా నిలిచిన అనేక సంఘటనలను ఉదాహరణగా ప్రస్తావిస్తూ అదే ప్రమాణాలు ఆంధ్రప్రదేశ్లో ఎందుకు అమలు కావడం లేదని ఆయన ప్రశ్నించారు. డిఎస్సి నియామక ప్రక్రియపై వచ్చిన ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తు నిర్వహించి వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావాలని ఆయన కోరారు. సుమారు 3.5 లక్షల మంది డిఎస్సి అభ్యర్థుల భవిష్యత్తుకు సంబంధించిన ఈ కీలక అంశంలో ప్రభుత్వం పూర్తి పారదర్శకతతో వ్యవహరించాలని, నియామక ప్రక్రియకు సంబంధించిన అన్ని వివరాలను బహిర్గతం చేయాలని చిర్ల జాగిరెడ్డి డిమాండ్ చేశారు. రాజకీయాలకు అతీతంగా అభ్యర్థులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన అన్నారు.